సాధారణంగా స్టార్ హీరోలతో నటించేటప్పుడు అడగకపోయినా డిస్కౌంట్ ఇస్తూ ఉంటారు కొంతమంది హీరోయిన్లు. ఎందుకంటే ఆ హీరో సినిమా విడుదలైన తర్వాత తమ కెరియర్ ఇంకా పైకి వెళ్తుందని వాళ్ళ ఆశ. కానీ ఇది ఒక వర్గం హీరోయిన్స్ మాత్రమే. ఇంకో బ్యాచ్ ఉంటారు, వాళ్ళు స్టార్ హీరోలతో కాదు, స్వయంగా దేవుడితో నటించినా కూడా ₹1 కూడా డిస్కౌంట్ ఇవ్వరు. ఇంకా మాట్లాడితే పారితోషికం పెంచుతారు. అందులో నయనతార నెంబర్ 1. ఈమె ఎవరితో నటించినా కూడా ఆమె అడిగిన రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే డేట్స్ అస్సలు ఇవ్వదు. పారితోషికం విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నయనతార. ముందుగానే తనకు సినిమాకు ఎంత కావాలి అని చెబుతోంది. ప్రమోషన్స్కు రాను అని కండిషన్స్ పెడుతోంది. అయినా కూడా ఆమెకున్న క్రేజ్ కారణంగా నిర్మాతలు ఏమీ అనలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో కాస్త మారినట్లు కనిపించినా కూడా మళ్ళీ ఇప్పుడు సేమ్ టు సేమ్ పాత నయనతార కనిపిస్తోంది. ఇప్పుడు ఈ డిస్కషన్ మొత్తం ఎందుకంటే తాజాగా చిరంజీవి, అనిల్ రావుపూడి సినిమా కోసం నయనతారని హీరోయిన్గా తీసుకోవాలని ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. అందుకే ఆమెను సంప్రదించి కథ చెప్పాలని అనిల్ వెళ్ళినప్పుడు ఆమె షాక్ ఇచ్చిందని తెలుస్తోంది. మామూలుగానే సినిమాకు 10 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటుంది నయనతార. 40+ కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకోవడం చిన్న విషయం కాదు. కానీ లేడీ సూపర్ స్టార్కు ఆ మాత్రం ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆమె తన రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు తగ్గదు. పైగా జవాన్ సినిమా హిట్ అయిన తర్వాత సినిమాకు 15 కోట్ల వరకు డిమాండ్ చేస్తుంది అని తెలుస్తోంది. తాజాగా చిరంజీవి కోసం ఏకంగా 18 కోట్లు అడిగిందని, ఆమె రేటు విన్న తర్వాత నిర్మాతలకు గుండెదడ మొదలైందని ప్రచారం జరుగుతోంది. చిరంజీవికి నయనతార లాంటి హీరోయిన్ ఉంటే సినిమా చూడడానికి చాలా బాగుంటుంది. మళ్ళీ త్రిష, తమన్నా అంటే ఆడియన్స్ కూడా బోర్ ఫీల్ అవుతున్నారు. అందుకే ఎలాగైనా నయనతారను ఒప్పించాలని చూస్తున్నారు మేకర్స్. కానీ ఈమె మాత్రం ఏకంగా 18 కోట్లు డిమాండ్ చేయడంతో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావడం లేదు. గతంలో చిరంజీవితో కలిసి సైరా, గాడ్ ఫాదర్ సినిమాలు చేసింది నయన్. ఇందులో గాడ్ ఫాదర్లో అన్నా చెల్లెలుగా నటించారు ఇద్దరు. ఈ 2 సినిమాలు పెద్దగా ఆడలేదు. అయినా కూడా నయనతార కోసం మరోసారి ట్రై చేస్తున్నాడు చిరంజీవి. జూన్లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఆలోపు ఖచ్చితంగా ఎంతో కొంత డిస్కౌంట్ తీసుకుని నయనతారను తమ సినిమాలో తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కేవలం 3 నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి మిగిలిన 3 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రమోషన్ కంప్లీట్ చేసి సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నాడు అనిల్ రావుపూడి. ఈ సినిమాతో మరోసారి 300 కోట్ల మార్కును అందుకుంటాను అని నమ్మకంగా చెప్తున్నాడు అనిల్. చిరంజీవి ఉన్నాడు కాబట్టి మరో 100 కోట్లు అదనంగా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి నుండి రానున్న మెగా ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది.